ఇప్పుడు క్లయింట్స్ కూడానండి ఎక్కువ ఖర్చు పెట్టించే డాక్టర్ని నమ్ముతారు, ఫీజు ఎక్కువ డాక్టర్ని నమ్ముతారు, ఎక్కువ వైద్య పరీక్షలు చేసేవాళ్ళని నమ్ముతారు. ఈ మైండ్ సెట్ అలా ఉంది. అంటే కలియుగం రాహుకాలం కాదు. అదే అందుకని అట్లానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా తక్కువ సింపుల్గా చెప్పామనుకోండి, కుక్కలకి ఆహారం పెట్టండి లేకపోతే ఇలాంటి చెప్పామనుకోండి, ఈయన జ్యోతిషం రాదనుకునే ప్రమాదం ఉందంటాడు. మా గురుగారు కూడా అనేవాళ్ళు. అవును, ఫీజు ఏమైనా లేకుండా గురుదక్షిణ చేయమన్నాం అనుకోండి, ఈయనకి అసలు జ్యోతిషం రాదు, ఈయన ఎక్కువ ఫీజు తీసుకోవట్లేదు అనుకుంటారు కదా. అందుకోసం కొంతమంది 5,000 10,000 కూడా అంటారు. అవును, ఇట్లా కూడా ఉంది. ఉంది. కాకపోతే ఎదుటివాడు ఏదో అనుకుంటాడని చెప్పి మనం మన శాస్త్రాన్ని కానీ మన విషయాన్ని మన విధానాన్ని కానీ మనం తక్కువ చేసుకోలేం. అసలు ముందు మన మనసుకు తగనిది మనకు వద్దనుకున్నది లేకపోతే మనకు నచ్చనిది ఆ విషయం అసలు చేయకూడదు. ఇప్పుడు నీకు ఉపయోగం ఉండాలి, నువ్వు అడిగినందుకు నాకు ఉపయోగం ఉండాలి. అవును, ఏది లోకంలో ఫ్రీ కాదు. అవును, నీకు ఉండాలి, నాకు ఉండాలి. అయితే నేను ఆశించేది అతిగా ఉండకూడదు, నువ్వు ఆశించేది అతిగా ఉండకూడదు. అవును, ఇప్పుడు అట్లా 5 నిమిషాల్లో ఒక 10 ప్రశ్నలు వేసాడు అనుకోండి, హౌ ఇట్ కెన్ బి. అవును, ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అవన్నీ నాకు నచ్చక ఇంకా దీనికి పరిసమాప్తం పలికాం. కాకపోతే నేను ఫేస్బుక్లో ఆస్ట్రో ఇవన్నీ ఉంటాయి, దానిలో నేను టాప్ కంట్రిబ్యూటర్స్ ఉంటుంటా. అంటే వాళ్ళు వేసే క్వశ్చన్లకి నేను మన సమాధానం చెప్తుంటాం కదా, సమాధానం చెప్తున్నప్పుడు 10 మంది మనకు కనెక్ట్ అవుతుంటారు. అవును, ఫేస్బుక్లో. అవును, సో అట్లా మనకు చాలా మంది వస్తుంటారు. ఓకే, కానీ యాక్యురేట్గా మీరు ఎంత % చెప్పగలరండి ఫలితాలని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్యురేట్గా మనం చెప్పగలం అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టాలి. జ్యోతిష్యంలో అసలు యాక్యురేట్గా చెప్తే అసలు నువ్వేంటి, ఎవరైనా దేవుడేంటి, అదే. సో అదంతా తీసి పక్కన పెట్టేయటమే. అంటే ఇప్పుడు వచ్చే యూట్యూబర్లు 100% 1 minute ప్రిడిక్షన్, 2 minute ప్రిడిక్షన్, 99% చెప్తాను, 99% ఇదంతా వేస్ట్ మ్యాటర్స్. 1% ప్రిడిక్షన్ చూశాను నేను నాడీ ఆస్ట్రాలజీలో. మెయిన్గా నేను చూసిన విషయాల్లో నాడీ ఆస్ట్రాలజర్స్, కేపీ ఆస్ట్రాలజర్స్ ఆ సిస్టమ్ తప్పితే ఇంకొక సిస్టమ్ వర్క్ కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. అవును, చాలామంది చూశాను నేను. చాలామంది సద్గుణవంతులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నీ చూసుకొని ఏది దేన్ని తక్కువ చేయకుండా అన్నిట్లోనూ ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. 50% వీళ్ళు ఉన్నారు. వీళ్ళేంటంటే ఇదే ఇంకా లోకానికి పెనీషియా అంటే ఇదే సర్వరోగ హరిణి లాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది వస్తుంటారు. కానీ ఏ సిస్టము 100% యాక్యురసీ, ప్రతి సిస్టమ్ 100% యాక్యురసీ అయ్యి ఉండొచ్చు, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళందే 100% యాక్యురసీ రాదు. 1 minute ప్రిడిక్షన్, 2 minute ప్రిడిక్షన్లో ఒక గ్రహము యొక్క విషయాన్ని అంచనా వేయగలమేమో కానీ సమగ్రంగా వేయటం అది ఇంపాసిబుల్. నువ్వు అట్లా వేశారు అంటే అది వాళ్ళంత కరెక్ట్ వాళ్ళు కాదు అని. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక రీజనబుల్ టైం తీసుకొని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని థాట్ ప్రాసెస్ రన్ అవ్వాలంటే, మొత్తం చార్ట్ మీద రన్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అన్న రావాలి. ఇప్పుడు జ్యోతిషం ఖచ్చితంగా చెప్పాలంటేనండి, శాస్త్ర పరిజ్ఞానం అవసరమా, వాక్శుద్ధి అవసరమా, ఉపాసన బలం అవసరమా అంటే ఏం చెప్తారు? 3 అవసరమే. 3 అవసరమే. దేని ప్రపోర్షన్ దానికి ఉంటుంది. ఏది ఎక్కువ అవసరం అంటే, శాస్త్ర విజ్ఞానం లేనిదే మీకు ఏదున్నా అది మనిషిని చూసి నుదుటి రాతని చెప్పేవాళ్ళు. అంటే ఫేస్ ప్రిడిక్షన్ ఉందే, ఫేస్ ఇన్ట్యూషన్ అంటే ఫేస్ ప్రిడిక్షన్ అది చెప్పేవాళ్ళు. శాస్త్ర విజ్ఞానం అక్కర్లా దానికి. వాళ్ళ వాక్శుద్ధి ఉంటుంది, మా ఉపాసన బలం ఉంటే వాక్శుద్ధి ఉంటుంది. అది ఫేస్ రీడింగ్తో చెప్పేది. అది పోనీ ఒక్క సబ్జెక్ట్ ఉంది, వాక్శుద్ధి లేదు, ఉపాసన లేదు, దానివల్ల ప్రిడిక్షన్స్ దరిదాపు 50% పోతాయి. 50% సబ్జెక్ట్ ఉన్నా కానీ లేకపోతే పోతాయి. సో ఎందుకంటే ఈ శాస్త్రమే మనకు వేదాల నుంచి వచ్చింది కాబట్టి, దైవం అందించిన ప్రక్రియలో భాగం కాబట్టి, వేదాంగాల్లో ఒక అంగంగా ఇచ్చి మనకి వచ్చిన ప్రక్రియ కాబట్టి, మనకు కంపల్సరీగా మనకు ఒక దేవతారాధన, అది కులదేవతారాధన కావచ్చు, ఇష్టదేవతారాధన కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, ఒక దేవతారాధన కంపల్సరీగా ఉండి, అంటే దేవతారాధన ఏంటి, మనసా వాచ కర్మణ చేసేదే ఆరాధన. అదే ఎప్పుడైతే మనసా వాచ కర్మణ చేస్తున్నావో నువ్వు యు ఆర్ ఆన్ ది లైన్. సో నీ అంత శుద్ధి ఉన్నట్టు, అక్కడ మనసు ప్రశాంతత వచ్చినట్టు, మన కేంద్రీకృతమైనట్టు లెక్క. సో అప్పుడు చెప్పే మాట
ఆ విషయంలో చెప్పే మాట, గ్రహించే మాట ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే. సో ఆటోమేటిక్గా అదే మాట్లాడిస్తుంది, శాస్త్ర విజ్ఞానం దోహదపడుతుంది. అవును. సో ఇది మనకు కంపల్సరీగా మనకు 3 ఉండాల్సిందే. జ్యోతిష్కు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏంటండి? జ్యోతిష్యుడికే అదే ఇప్పుడు మనకు జిజ్ఞాస, నిరంతర అన్వేషణ, అంటే ఇది నేర్చుకున్నాను, అది అయిపోయింది, దీన్ని పెట్టే నేను ఇవన్నీ మాట్లాడుకుంటాను, చెప్పుకుంటానంటే అది కుదరదు. ఏ సబ్జెక్టుకి కుదరదు, అందులో జ్యోతిష్యానికి కుదరదు. ఇది అబ్స్ట్రాక్ట్ సైన్స్. అదే, దీస్ ఆర్ ఆల్ అబ్స్ట్రాక్ట్ సైన్సెస్. ఈ అబ్స్ట్రాక్ట్ సైన్సెస్లో నిరంతర పరిశోధన ఉండాలి, ఎప్పుడు అన్వేషణ ఉండాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. దీనికి తోడు భగవంతుని కృప ఉండాలి, గురుకృప, భగవంతుని కృప, ఈ 2 అత్యవసరమైనటువంటి విషయాలు. ఓకే. అది అయిన తర్వాత ఇంకా మనకు ఎలా దాన్ని అటెండ్ చేయాలి, సమస్యలను ఎలా అటెండ్ చేయాలి, వచ్చిన విషయాలను ఎలా చేసుకోవాలి, ఎలా దాన్ని ప్రొసీజర్గా వెళ్ళాలనేది తర్వాత సంగతి. ఇంకా ఓకే, బాగుంది. ఇంకోటి అండి, సాధారణంగా ఒక అస్ట్రాలజర్ కావాలంటే చాలామంది అస్ట్రాలజర్కి ఉపయోగపడే ప్రశ్న నేను అడిగేది, వాళ్ళ జన్మజాతక చక్ర, రాశి చక్ర, జన్మజాతక చక్రంలో ఏ కాంబినేషన్ ఉంటే వాళ్ళకి జ్యోతిష్యం వస్తుంది? దానికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, దానికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, అది ఒకటి కాదు. జస్ట్ ఓన్లీ నీకు ప్లాంటరీ కాంబినేషన్స్ కావాలంటే గురు శుక్రులు చేస్తే వస్తుంది, రవి బుధులు చేస్తే వస్తుంది, శనికేతువులు ఉంటే వస్తుంది. ఇవన్నీ ప్రధాన కారణాలే. అదే, మళ్ళీ స్థానాలు కావాలంటే 12 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, 8 అయినా వస్తుంది. ఇవి స్థానాలు. ఇంకా ఇంతకు మించి ఇంకా ఉంటాయి. ప్రధానంగా శనికి, కేతువుకి, గురుడికి, శుక్రుడికి, బుధుడికి, రవికి, వీళ్ళందరికీ కనెక్షనే. ఓకే. కుజుడికి, రాహుకి కనెక్షన్ లా ఉండదు. అంతే, కుజుడు, రాహు కనెక్షన్ ఉండదు. మిగతా వాళ్ళందరికీ కనెక్షన్లే. ఓకే. అందరికీ కనెక్షన్లు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, సునిశ్చిత శక్తి కావాలి. ఓకే. గురుకృప కావాలి. ఇంకా ఏంటి, తెలుసుకునే జిజ్ఞాస కావాలి. ఇవన్నీ గ్రహాల్లో అన్నిట్లో ఉన్నవి. అందుకని ఇవన్నీ కాంబినేషన్, రకరకాల కాంబినేషన్లో మనకు వస్తుంది. అదే, శనికేతువుల కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్, అది వాళ్ళు చూసినప్పుడు వస్తాయి. ఇంకా మనకు రకరకాలు